కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన భారీ నగదు దోపిడీ ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. బెళగావి జిల్లా పరిధిలోని బోర్లాఘాట్ ప్రాంతంలో సుమారు 400 కోట్ల రూపాయల నగదు ఉన్న 2 కంటైనర్స్ దోపిడీకి గురైనట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అసలు ఈ నగదు ఎవరిదనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ దోపిడీపై నాసిక్కు చెందిన సందీప్ దత్తా పాటిల్ అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు మహారాష్ట్ర పోలీసుల వివరాల కోసం తమకు లేఖ రాశారని, దీంతో తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని బెళగావి ఎస్పీ రామరాజన్ మీడియాకు తెలిపారు. ఈ దోపిడీ గతేడాది అక్టోబర్ 16న జరిగినట్టు బాధితుడు పేర్కొన్నాడు. విరాట్ గాంధీ అనే వ్యక్తి ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు తనను కిడ్నాప్ చేసి దోపిడీకి పాల్పడ్డారని ఆయన పోలీసులకు వివరించారు. దీనిపై నాసిక్లో కేసు నమోదైంది. జనవరి 6న నాసిక్ ఎస్పీ నుంచి మాకు ఒక లేఖ వచ్చింది. దాని ద్వారానే భారీ నగదు దోపిడీ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సమగ్ర దర్యాప్తుకు మేము ప్రత్యేక బృందాన్ని నాసిక్కు పంపించాం. అయితే దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర సిట్ బృందం మా పోలీసులకు సరైన వివరాలు ఇవ్వలేదు. అలాగే భారీ ఎత్తున నగదు కంటైనర్స్ లో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయంలోనూ స్పష్టత లేదు. దోపిడీ జరిగినట్టు చెప్తున్న ప్రాంతం గోవా, మహారాష్ట్ర, కర్ణాటకకు సరిహద్దుగా ఉంది. 3 రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా తనిఖీ చేయాల్సి ఉందని ఎస్పీ రామరాజన్ అన్నారు. ఈ భారీ మొత్తం ఎవరిదనే విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది ముంబై తానే ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ శెట్టికి చెందిందని, కొందరు గోవాలోని బాలాజీ ట్రస్ట్ కు చెందిందని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జయేష్ కదం, విశాల్ నాయుడు, సునీల్ గుమాల్, విరాట్ గాంధీ, జనార్దన్ తాయ్, గుడెను నిందితులుగా నాసిక్ పోలీసులు గుర్తించారు. ఇటీవల విరాట్ గాంధీని అరెస్ట్ చేస్తున్నట్టు నాసిక్ రూరల్ ఏఎస్పీ ఆదిత్య మిరేల్కర్ సమాచారం ఇచ్చారు. కేసులో పలు అనుమానాలు ఉన్నాయి. దోపిడీకి గురైన సొమ్ము నిజంగా 400 కోట్ల రూపాయలు కాదో స్పష్టత లేదు. కానీ ఈ దోపిడీ బెళగావి జిల్లా పరిధిలో జరిగినట్టు నిర్ధారణ అయితే ఎస్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు. మహారాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బెళగావి ఎస్పీ వివరించారు. ఆ నగదు రద్దయిన 2000 నోట్లుగా ప్రచారం జరుగుతోంది. రద్దయిన నోట్లే అయితే అవి చెల్లవు గనక కేసే ఉండదని కొందరు చెప్తుండగా దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.